ఇక్కడ ఇంతమందిని జమ కావడానికి కారణం ఏంటంటే మీ కష్టం మా రెండు అమ్మ హృదయాలను కదిలించింది. ఒక మహిళ కష్టం ఇంకొక మహిళ మాత్రమే అర్థం చేసుకుంటారు, తెలుస్తుంది. ఇక్కడ ఈ హార్ట్ కుంది చూసారా, స్ట్రైట్ గా వచ్చి కొడుతుంది ఇక్కడ. అది ఇంకా ఎంతమంది మగవాళ్ళకి చెప్పినా అర్థం కాని విషయం. సో మీ కష్టం మా హార్ట్కి అలా తగిలింది కాబట్టి ఈరోజు మనందరం ఇక్కడ కూర్చోగలిగాం. మహిళ గురించి చాలా చెప్పొచ్చు, కానీ ఏం లాభం? నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఒక మహిళ ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు పురిటి నొప్పులు పడుతుంది చూసారా, అది ప్రతి భర్త చూడాలి. తన భార్య పురిటి నొప్పులు తీస్తూ ఒక బిడ్డను కనేటప్పుడు ప్రతి భర్త పక్కన ఉండి చూస్తే తెలుస్తుంది ఆడదాని యొక్క విలువ, ఆడదాని యొక్క గౌరవం. తన బిడ్డ పుట్టడానికి తన భార్య ఎంత కష్టపడుతుంది, చచ్చి బతుకుతుంది. తనని కన్నడానికి తన తల్లి చచ్చి బతుకుంటది. అంటే ఒక ప్రాణం కాదనుకొని పిల్లల్ని కంటున్నాం. ఈరోజు మగవాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మనం జన్మనిస్తే వచ్చారు వాళ్ళు. కానీ ఏం చేస్తున్నారు? తల్లి పాలు తాగి రొమ్మునే గుద్దుతున్నారు. ఒక చిన్న లాజిక్, నీ ఇంట్లో నీ తల్లి అంటే నీకు గౌరవం మర్యాద, నీ తల్లి చెప్తే జవదాటం. మరి నీ భార్య కూడా ఒక ఆడదే కదా, నీ కొడుకుకి నీ భార్య కూడా ఒక తల్లి కదా. అది తెలియదు. తెలుసుకోవాలి. ప్రతిదీ అర్థం చేసుకునే మగవాడు ఇంట్లో భార్య దగ్గరకు వచ్చేవరకే కళ్ళు చెవులు లేని గుడ్డి చెవిటి వాళ్ళలాగా ప్రవర్తిస్తాడు. అందువల్ల ఇన్ని ప్రాబ్లమ్స్. నువ్వు పుట్టగానే నీ కన్న తండ్రి నీ తల్లిని నిన్ను బయటికి నెట్టేసి ఉంటే ఈరోజు నువ్వు ఎక్కడ ఉండేవాడు? ఒకసారి అర్థం చేసుకో. ఇప్పుడు ఎంతో మంది భార్యలని బిడ్డల్ని నెట్టేసిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళని వాళ్ళ కన్న తండ్రి చిన్నప్పుడే పాలగేటప్పుడు తల్లితో సహా బయటికి నెట్టేసి ఉంటే, వాడు రోడ్డు మీద అనాథలాగా పెరుగుంటే, వాడికి చదువు లేక సంధ్య లేక ఉద్యోగం లేక పెళ్లి లేక ఈరోజు ఇన్ని కొమ్ములు వచ్చుండేదో అర్థం చేసుకోవాలి కదా. నన్ను కన్న తల్లి తండ్రి నన్ను ఎంత ప్రేమగా పెంచారు, అల్లారు ముద్దుగా చేతుల్లో ఆడించారు, కబుర్లు చెప్పారు, చదువు చెప్పించారు, నన్ను ఇంత వాణి చేశారు. మరి నీ బాధ్యత తండ్రిగా, నీకు ఆ బాధ్యత లేదా? నీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. మరి నీ తండ్రి చేసిన కర్తవ్యం ఈరోజు నువ్వెందుకు చేయడం లేదు? అది కదా కుటుంబం నుంచి మనం నేర్చుకోవాల్సింది. నీ కన్న తండ్రి నీ పట్ల ఎంత బాధ్యతగా ప్రవర్తించాడు, మరి నువ్వు కూడా నీ పిల్లల పట్ల అంతే బాధ్యతగా ప్రవర్తించాలా లేదా? ప్రవర్తించినప్పుడు నువ్వు అట్లాంటి విధులు నిర్వర్తించినప్పుడు నీకు నువ్వు ఒక మనిషివి అని చెప్పడానికి ఎటువంటి అర్హత లేనోడు. కన్న ప్రేమను కాదనుకొని బయటికి నెట్టిన వాడు, కట్టుకున్న భార్యని 10 మంది ముందు నాటి చెరామి కష్టాల్లో సుఖాల్లో ఎక్కడ కూడా నీ చెయ్యి వదలను అని ప్రమాణం చేసి 3 ముళ్ళు వేసిన వాడు ఈ రోజు నిన్ను బయటికి నెట్టాడు అని అంటే మనిషి అంటామా? నీ పుట్టింట్లో నీకు ఎంత గౌరవం ఉంది, నీ మాటకి ఎంత విలువ ఉంది, నీ నిర్ణయానికి ఎంత విలువ ఉంది, నీకెంత ప్రాముఖ్యత ఉంది. అది ఏమాత్రం చెడకూడదు పెళ్లి తర్వాత కూడా. చాలా మంది ఆడవాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, మా పుట్టింట్లో నన్ను చాలా గాఢంగా పెంచారు, కింద దింపకుండా పెంచారు, మా నాన్న అల్లారు ముద్దుగా పెంచాడు, మా అమ్మ అల్లారు ముద్దుగా పెంచింది.
అది ఒకప్పటి జీవితం, ఇప్పుడేముంది అంటారు. ఇప్పుడేమైంది? ఎందుకంత నీకు నిర్వేదం వచ్చింది? వైరాగ్యం ఎందుకు వచ్చింది? అంటే నువ్వు బతికిన బతుకు పుట్టింట్లోనే, తర్వాత ఇక నీకు బతుకు లేదు. పెళ్లి అనే పేరుతో నీ బతుకు అయిపోయినట్టేనా? అక్కడతో పులిస్తావా? నువ్వు బానిసం అయిపోయావా? నీకు స్వేచ్ఛ లేదా? నీ మాటకు విలువ లేదా? నీకు ఇంట్లో స్థానం లేదా? నిర్ణయించే అధికారం నీకు లేదా? పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం. అది నీ లైఫ్ని ఎటువంటి విధంగా కూడా అది ఎఫెక్ట్ చేయరాదు. ఇక్కడ విన్న చాలా మంది చెప్పిన కన్నీటి స్టోరీస్ బహుశా నాకు ఈరోజు నిద్ర పడుతుందని నేను అనుకోలేను. ఎందుకంటే ఆమె చెప్పేటప్పుడు చెప్పేది ఆమె గారు, ఆమె స్థానంలో ఉండి నేను కన్నీళ్లు కార్చినంత బాధ నాకు అవుతుంది. ఎందుకంటే నేను ఒక తల్లినే, నేను ఒకరికి భార్యనే. ఆ పరిస్థితిలో నేనుంటే ఏంటి పరిస్థితి? ఉన్నపడంగా రోడ్డు మీదకి నెట్టేస్తే ఏంటి పరిస్థితి? సరే మొన్నంటే నెట్టేస్తే ఓకే, ఎక్కడో పెద్దోళ్ళం అయిపోయాము, కూలి పనులు 4 పనులు చేసుకొని ఎక్కడో బతికేస్తావు, ఏ చెట్టు నీడనో లేకపోతే పుట్టింట్లోనో. మరి నీతో పాటు నీ పిల్లలు కూడా ఎందుకు నెట్టేస్తున్నాడు? నువ్వు ఒక్కదాన్నే కన్నావా? అతను కనలేదా? మరి నీ ఒక్కదాని మెడకి ఎందుకు పడుతుంది పిల్లల బాధ్యత? పిల్లల్ని వదిలేస్తారు, రోడ్డు మీదకి నెట్టేస్తారు, వాళ్ళని ఎవరు హక్కున చేర్చుకుంటారు? తల్లే కదా. మనకే ఎందుకు బాధ్యత? పాలన చూడగలదు పిల్లలకి. ఒక తల్లి మాత్రమే పిల్లల్ని పెంచగలదు. అది సృష్టి ఇచ్చిన ధర్మం. అది ఏ చట్టాలో చెప్పిన విషయం కాదు. సృష్టి మనకి ఇచ్చిన ఒక అద్భుత కర్తవ్యం. మన కడుపులో పిల్లోడు పెరుగుతాడు, మనం 9 నెలలు మోస్తాము, మనం కట్టాము. ఏ బంధం ఉంది? ఏ బంధం ఉంది చెప్పండి? సో పిల్లవాళ్ళని ఆలన పాలన చూసుకోవాల్సిన బాధ్యత, సంరక్షించాల్సిన బాధ్యత ఆడదానికి ఉంది. పిల్లలు విడిచిపెట్టిన తండ్రులను చూశారు కానీ పిల్లలు విడిచిపెట్టిన తల్లిని ఎక్కడైనా చూసారా? అది సృష్టికి విరుద్ధం. దేవుడు కూడా మెచ్చడు అట్లాంటి వాళ్ళు. సో అలాంటప్పుడు ప్రకృతి ఈ ధర్మాన్ని ఇచ్చింది కాబట్టి మనమేం చేయాలి? ఈ ధర్మం చట్టాలకు తెలుసు, ఈ ధర్మం గురించి న్యాయస్థానాలకి తెలుసు. అందుకనే చెప్పింది, నిన్ను బయటికి నెట్టేస్తే నీకు ఆ ఇంట్లో స్థానం ఉంది, సగం ఇల్లు నువ్వు ఉండాలి. నెట్టేయడానికి ఆయన ఎవరు? బిడ్డలు నీ దగ్గర ఉంటే పోషణ ఆయనకి ఇవ్వాలి, పాలు తేవాలి, మెడికల్ ఖర్చులు తేవాలి, పిల్లల బట్టలకు తేవాలి, పుస్తకాలకు తేవాలి, అన్నిటికీ ఖర్చులు ఆయన పెట్టాలి. కానీ సంరక్షణ నువ్వు చేయాలి. వారు భర్త అనేవారు అన్ని ప్రొవైడ్ చేసేటటువంటి బాధ్యతలో ఉంటే మహిళ పిల్లలని ఇంటిని సంరక్షించుకునే బాధ్యత ప్రకృతి ఇచ్చింది. సో అందువల్ల మెయింటెనెన్స్ కానీ వేరే ఏ ఖర్చులు కానీ భర్తనే కట్టమని కోర్టు చెప్తుంది. ఎందుకంటే ఇందుకు ఇప్పుడు దాకా మనం మాట్లాడాము, చాలా 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 విషయాలు మాట్లాడాము. కానీ షార్ట్ కట్ మెథడ్, జంతర్ మంతర్ మెథడ్ అంటారు చూసారా? హామ్ పట్ అంటే మాయమైపోవాలి, హామ్ పట్ అంటే అరచేతిలోకి అక్షయ పాత్ర వచ్చేయాలి. అందరికీ చెప్పండి, ఈవీసీ అనగానే వెంటనే మెదడులోకి సఖి అని వచ్చేసేయాలి. అట్లాగా జనాలు అందరిలోకి పోతేనే మిగతా వాళ్ళకు కూడా, కొంతమంది 10 మంది ఆటలు తెచ్చుకున్నారు అనుకోండి, మిగతా మగవాళ్ళకి ఆటోమేటిక్ గా
తెలిసిపోతుంది. ఇక మన పరిస్థితి కూడా వాళ్ళమే మాట్లాడుకుంటాం కదా. చట్టాలు, ఈ గృహహింస కానీ, ఈ వేధింపులు కానీ ఆడవాళ్ళందరూ ఈ రోజు మొదలు పెట్టండి. కనీసం ఒక 10-15 సంవత్సరాలకైనా మార్పు వస్తుందా రాదా? కాబట్టి ఈ అన్ని విషయాలు మీకు తెలిస్తే, మీరు వెళ్ళి 10 మందికి చెప్తే, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చెప్తే, దయచేసి ఎవరైతే గవర్నమెంట్ అథారిటీస్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఉంటారో వాళ్ళకి క్లియర్ గా చెప్పండి. ఎవరు బాధితులు ఉన్నా కానీ డైరెక్ట్ దెమ్ టు సఖీ సెంటర్. సో వాళ్ళు మీకు అడ్రస్ వెతుక్కోని అవసరం లేదు. మీరు పాంప్లెట్స్ పంచారు కాబట్టి అది ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్ లో దాన్ని పేస్ట్ చేయించండి. ఆడవాళ్ళకి అందుబాటులో ఉంచండి. అవసరమైతే మన పాంప్లెట్ ప్రజావాణిలో ఈ ఆడవాళ్ళు వచ్చి డీవీసీ మీద వాళ్ళు పడే కష్టాలు, కన్నీళ్ళని వారు తల్లి హృదయంతో అర్థం చేసుకొని స్పెషల్ గా నా దగ్గరకు వచ్చి వారు రిక్వెస్ట్ పెట్టి మనం ఏదో ఒకటి చేద్దాము అని అంటే వారి యొక్క ప్రోత్బలంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. జనరల్ గా కోర్టు విడిచిపెట్టి మేము రాము, మీకు తెలుసు కదా, మేము బయట కనిపిస్తామా? కార్యం నేను తప్పకుండా అడుగు బయట పెట్టాలి. మేడం గారు అది చెప్పిన తర్వాత నేను కదలకుండా ఉండలేని పరిస్థితి. ఓకే, ఇది చెప్పడం వల్ల మన స్త్రీ జాతికి ధైర్యం, శక్తి, పవర్, వాట్ నాట్ ఏమన్నా రాసుకోండి మీరు, అందులో అన్ని వచ్చేస్తాయి. అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలనే ఉద్దేశంతో మేడం గారు ఆహ్వానించగానే నేను ఓకే చేసుకున్నాము. ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకొని ఈ రోజు జరిగేది మీరు చూస్తున్నారు. దీని వెనుక మేము ఎలా ప్లాన్ చేశామనేది మీకు తెలియదు. సో దాన్ని మీరు అర్థం చేసుకొని దీన్ని చెప్పాను కదా, సఖీ సెంటర్ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరితో కూడా చెప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సో ఇంతసేపు నేను చెప్పిన దాన్ని చాలా జాగ్రత్తగా విన్నారు, వంట పట్టించుకున్నారు, అమలు చేయడమే ఉంది మీ దగ్గర. ఆ అమలు మీరు చేస్తారని మీ మీద నమ్మకంతో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక సందర్భంలో అసలేం జరుగుతుంది, చెప్పిన మంత్రం తారక మంత్రం సరిగా పనిచేస్తుందా లేదా, ఒక 6 నెలలకు 1 ఇయర్కు మళ్ళీ కలుద్దామా?